ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఈరోజుకి. ఇందిరమ్మ భూములకు కార్పొరేట్ చేరా, ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్. ఇక ఓఆర్ఆర్ 100 కోట్లు ఓడు, ఫోర్త్ సిటీ రాకతో దళితుల భూములు ధరలకు రెక్కలు. 600 కోట్ల విలువైన లవాణి పట్ట భూముల పట్ట. ఇక రికార్డులు లేని 12 ఎకరాలు సహా 48 ఎకరాలు పిఆర్కే డెవలపర్స్ ఇతరులకు బదలింపు. ఇక పిఓటి కింద 2 ఎకరాల సర్కారు కొనసాగింపు, కొనసాగుతున్న రెవెన్యూ విచారణ. ఇక భూమి చుట్టూ రేఖలు ప్రహారాలు కట్టిన కంపెనీ, ఉద్దేశపూర్వకంగా రికార్డులు మాయమంటూ ప్రచారం. ఇక పెద్దల సహకారంలో చేతులు మారిన రూపాయలు కోట్లు. ఇక సుద్దా పూసన్ అయితే సిబిఐ విచారణ కోరండి. రీజనల్ రింగ్ రోడ్డుపై కాంగ్రెస్ నాయకులకు అవగాహన లేదు, అలైన్మెంట్ మార్పుపై సూటిగా సమాధానం చెప్పండి అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ఫార్మాసిటీ అక్కడే ఉంటుందా లేదా హైకోర్టు సుటి ప్రశ్న. నీళ్లు నమలిన ప్రభుత్వం అఫిడవిటీ వేస్తామని అడ్వకేట్ జనరల్ జవాబు. ఇక సోమవారమే చెప్పాలని న్యాయస్థానం ఆదేశం. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ రద్దు కాలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నివేదించింది. కానీ మేడిపల్లిలో ఫార్మాసిటీ కొనసాగించేదే లేదని స్పష్టత ఇవ్వడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ అంశంపై ఎందుకు స్పష్టత ఇవ్వలేదని, మేడిపల్లి సేకరించిన భూముల్లో ఫార్మాసిటీ కొనసాగిస్తారో లేదో చెప్పడానికి ఎన్ని వాయిదాలు తీసుకుంటారని నిలదీసింది. ఇక ఫార్మాసిటీ భూములపై ధరణిలో లావాదేవీలు అనుమతించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టు చెందిన డివివి సత్యకొండల రాయలు ఇంకా తదితరులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ శనివారం విచారణ జరిపారు. ఫార్మాసిటీ వివరాలు సమర్పించేందుకు మరోసారి గడుపు ఇవ్వాలని ప్రభుత్వానికి తరపు న్యాయవాది కోరగా ఇందుకు న్యాయమూర్తి నిరాకరించారు. ఫార్మాసిటీ రద్దయినట్టు పత్రికలో వచ్చిన కథనాలు, పిటిషన్లు సమర్పించినట్టుకి ప్రభుత్వం మాత్రం స్పష్టత లేదని పేర్కొనడం జరిగింది. ఇక బామ్మర్దికి అమృతం, సీఎం బంధువుకు రూపాయలు 1000 కోట్ల పనులు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో పల్లా రాజేశ్వరరావు, మధు సుధానాచారి. ఇక అమృత్ టెండర్లో భారీ అవినీతి, అర్హత లేకున్నా 8,888 కోట్లు వసూలు. బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కై రాజకీయం, టెండర్లపై విచారణ జరిపించాలి. ఆఫీసర్ ఫర్ ప్రాఫిట్ చట్టం కింద సీఎం రేవంత్ రెడ్డి పదవిలో కోల్పోవడం పక్క. కుంభకోణాలు ఒక్కొక్కటికి బయటకు పడతాం, మాజీ మంత్రి కేటీఆర్ ఫైల్. ఇక ఐహెచ్పి కంపెనీ శిఖండ సంస్థ అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి, సుజన్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొట్టుతున్నారు. 2 కోట్ల సుజన్ రెడ్డి కంపెనీ 1000 కోట్ల పనులు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయితే ఐహెచ్పి రూపాయలు 200 కోట్ల పనులు చేయడం ఏంటి? బావమరిది కండ్ల సంతోషం నింపడం కోసమే రేవంత్ రెడ్డి దోచుకుంటున్నాడు. తన ఇంట్లో లింకె బిందెలు నింపుకోవడం కోసమే అక్రమ టెండర్లు తెరపలేదు అన్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది కంపెనీ అర్హత లేకపోయినా 1000 కోట్లను అప్పగించారని బీఆర్ఎస్ కార్యనిర్వహణక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పథకమైన అమృత్ టెండర్లో రూపాయలు 8,888 కోట్లు అవినీతి జరిగింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విచారణ జరిపించారు. ఇక టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులకు టెండర్లు దక్కేలా చేసిన రేవంత్ రెడ్డి ఆఫీసర్ ఫర్ ప్రాఫిట్ చట్టం, అవినీతి నిరోధక చట్టం ప్రకారమే పదవి కోల్పోతారని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్ శాసనమండలి ప్రతిపక్ష నేత ఎస్ మధుసూదన్ చారి, మాజీ మంత్రి మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు, ఇక రవిచంద్ర, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వెంకటేష్, ఎంపీ బడుగు లింగయ్య, ఇక యాదవ్తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడు అమృత్ టెండర్లపై కేంద్ర విచారణ జరపకుండా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై అయినట్టే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రైతు బంధు ఎగొట్టినట్టేనా? కౌలు రైతు కోసం మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి. హెరిటేజ్ కోసమే రైతుల విజయ డైరీ బకాయిలు ఇవ్వటం లేదు అన్నట్టు నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక రాష్ట్రంలో గట్టి ట్యాక్స్, మినిస్టర్ 8%, ఉదయమే వైర్యులు. ఇక కొన్ని పనులకు 20% ఇచ్చినట్టు కాంట్రాక్టర్లు. మేడంను కలిస్తే పని పక్క, పెద్ద ఆయనతో చెప్పించుకున్న పైసలు ముట్టాల్సిందే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక శాఖ బిల్లు మంజూరు హాట్ టాపిక్గా మారింది.
ఇక తమ శాఖల పరిధిలో బిల్లులు మంజూరు కావడం లేదని తాము సిఫార్సు చేసిన అన్ని కాంట్రాక్టులకు కూడా బిల్లులు రావడం లేదని కేబినెట్ సమావేశంలో మంత్రులు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇక 5 నుంచి 10 లక్షల కూడా ఆర్థిక శాఖ మంత్రి వైపే చూడాలి, ఇలా అయితే మాకు మంత్రి పదవులు ఎందుకు అని ఒకరిద్దరు గట్టిగానే మాట్లాడినట్టు సచివాలయం వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఒకవైపు అముతల ఆవేదన ఇలా ఉండగా బిల్లులు విషయంలో 1 కాదు 2 కాదు 100 కోట్ల ఖర్చులు మారుతున్నాయని ఆరోపణలు. ఇక నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టు ఆర్థిక శాఖలో జరుగుతున్న అవస్థలను గుర్తించి గుసగుసాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 9 నెలలే అయింది. కొత్తగా పరిపాలన అనుమతులు ఇచ్చి ప్రారంభించిన పెద్ద ప్రాజెక్టులు లేవు, కానీ గత ప్రభుత్వంలో మొదలైన ప్రాజెక్టు పూర్తి అవుతుండడంతో కాంట్రాక్టు బిల్లుల కోసం ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. కాంట్రాక్టు మాత్రమే ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సాగర్ కాల్వకు మరో చోట గండి, పాలేరు వద్ద మరమ్మతు చేసిన యూటీ పక్కన కులిన వాల్, ట్రయల్ రన్నిటిని నిలిపివేసిన ఇరిగేషన్ అధికారులు. ఆదివారం రాత్రి వరకు నిరిందిస్తా సిఈ విద్యాసాగర్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. సింగరేణి బోనస్పై సర్కార్ బోగస్, కార్మికులు బోనస్ ప్రకటన దాగిన చేదు నిజం, లాభాలు 50% కోత విధించిన ప్రభుత్వం, కార్మికులు చెమటకు సెల్యూట్ చేసింది కేసీఆరే, నికర లాభాల నుంచే 33% బోనస్ ఇవ్వాలి, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక సింగరేణి కార్మికుల కష్టాల్లో దృష్టిని పెట్టుకొని స్వరాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ ఎంతో ఆధారంగా వ్యవహరించారు. ఇక రాష్ట్రాలు ఏర్పడిన తొలి 2014-15లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులు 20% వాటాను ప్రకటించారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బాట పట్టింది. కార్మికుల కష్టాలను గుర్తింపు ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను ఇస్తే సింగరేణి కార్మికులు చెమటను సెల్యూట్గా చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్దే అన్నట్టు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక లాభాలు వాటాకు కొనేందుకు కాశీపేటకు 2 ఇంక్లైన్ గని కార్మికులు ప్రశ్నార్హం. ఇక ఐఎస్టీయూసీ నేతలకు నిలదీసిన కార్మికులు జవాబు చెప్పలేక మిన్నా కుండిపోయిన నేతలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అంగట్లో రేషన్ డీలర్ పోస్టులు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ కార్యకర్త హస్తం కండువా కప్పుకుంటూనే రేషన్ దుకాణం, బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ సీనియర్ నేత కక్ష అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక పాడి రైతులకు పొగ, ప్రైవేటు డైరీలను వెళ్లిన కుట్రలు, 3 నెలలుగా బిల్లు చెల్లింపు బంద్, విజయ డైరీకి బాకీలు 150 కోట్లు, ప్రభుత్వంపై దాడి, రైతులు పొరపాటు. ఇక 26న ధర్నా చౌక్ భారీ ధర్నాకు పిలుపు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మరో రైతు ఆత్మహత్య, పంట పెట్టుబడుల కోసం 4 లక్షల అప్పు బాధ భరించలేక తీవ్ర మనస్తాపం, పొలంలో చెట్టుకు ఉరుచుకొని బలర్పణం. ఇక మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో విషాదం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.